లతా నీ మెయిల్ పాస్వర్డ్ చెప్పవా? గుర్తు రావడం లేదండి. నేను రాత్రి కదా క్రియేట్ చేసుకున్నావు. గుర్తు రావడం లేదని చెప్పిన కదా. సరే గాని లాస్ట్ ఇయర్ ఇదే రోజు మన ఇద్దరు గొడవైనట్టుంది, నీకేమైనా గుర్తుందా? ఆ రోజు నన్ను షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్లలేదు కదా మీరు. అది చాలా పెద్ద గొడవ అయ్యింది. లతా లతా చెంటి ముఖం దానా. ఏమన్నావు? ఏమన్నా పిలిచిన అంతే. దాని తర్వాత చెవిటి ముఖం దానా అని వినిపించింది. ఏమైందండి అంత డల్లు కూస్తున్నారు? ఇందాక మార్కెట్కి వెళ్తే నా ఫోన్ ఎక్కడ పడిపోయింది. అయ్యో అవునా? అయితే నీ ఛార్జర్ నేను వాడుకోవాలా? అక్క ఎక్కడికి వెళ్తున్నావు చెప్పులు లేకుండా? చెప్పులు తెచ్చుకోవడానికే వెళ్తున్నా. షాప్ ఇటువైపు ఉంది కదా. కానీ గుడి వైపు ఉంది కదా. అవును మమ్మీ, గాంధీ తాత దేశం కోసం చాలా ఫైట్ చేసిండు కదా, మరి ఎందుకు చంపేసిండ్రు? ఓ అదా, సరే చెప్తా. నువ్వు వెళ్ళి అగ్గిపెట్టి తీసుకురాపో. సరే. ఇగో అగ్గి పెట్టే. అలా 2 పుల్లలది. సరే. ఒకటి లోపల పెట్టు. ఆ పైన రెడ్డిది ఉంది కదా, అది ఇరగొట్టు. ఏమోనే, నాకు కూడా తెలియదు. వచ్చేసిన హాస్పిటల్ నుంచి. వచ్చినా. ఏమన్నా డాక్టరు? మెడిసిన్స్ రాసిండు, కొన్ని మంచిలు తీసుకురాపో. సరే. ఇక వాటర్. నీ ప్రాబ్లమ్స్ అన్ని మంచిగా చెప్పినావు డాక్టర్ కి? లేదు, నీ గురించి ఏం అడగలేదు. ఏవండి మీరెవరి తాలూకా? మేము పెళ్లి కూతురు తాలూకా అండి. ఇది పెళ్లి కాదు, అటువైపు చూడండి. మా మనవడికి మనవరాలకి పుట్టు పంచ పుట్టు వల్లే కట్టిస్తున్నాము. ఇలా దొరికిపోయామేంటి? మర్యాదగా ప్లేట్లు అక్కడ పెట్టేసి వెళ్ళండి. ఫంక్షన్ ఏంటో తెలుసుకోకుండా వెళ్ళి తినేసి వచ్చేసేద్దామన్నావు. ఇప్పుడు చూస్తావా, దొరికిపోయాం. అదా ప్లేట్లు అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోదాం. కుక్కడపల్లికి వెళ్ళాలంటే ఏ బస్సు పట్టుకోవాలి, కుక్కడపల్లికి వెళ్ళాలంటే ఏ బస్సు పట్టుకోవాలి, కుక్కడపల్లి వెళ్ళాలంటే ఏ బస్సు పట్టుకోవాలి, కుక్కడపల్లికి వెళ్ళాలంటే ఏ బస్సు పట్టుకోవాలి. అక్క కుక్కలు పట్ట ఏ బస్సులో పెట్టాలి? లత, ఒక 3000 ఇవ్వవా? కొంచెం అర్జెంటుగా ఉన్నది. అదే అస్సలు డబ్బులు లేవు. శాలరీ వచ్చిన తర్వాత ఇస్తా. సరే. ఏమండి, మొన్న సరుకులు తీసుకుంటే 1000 రూపాయలు అయినాయి. మనీ వచ్చాక ఇస్తానన్నావు కదా. ఏమండి, అల్లేంటిది? మొన్న మా ఫ్రెండ్ తో షాపింగ్కి వెళ్తే అక్కడ నాకు ఒక చీర నచ్చిందని చెప్తే తెచ్చుకో మనీ వచ్చాక ఇస్తానన్నావు కదా, దానికి 2000 అయ్యింది. ఏమండి, మీరు ఇప్పుడు తీసుకున్న 3000 నెక్స్ట్ శాలరీ పడంగానే నాకు ఇచ్చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.